హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం వేక్స్ అండ్ వ్లాగ్స్. మనలో చాలామందికి ఏదో ఒక బిజినెస్ లాగా లేదు అంటే ఇంట్లో నుంచే ఏదైనా చెయ్యాలి అని కోరిక అయితే ఉంటుంది. కానీ ఏం చెయ్యాలి అన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అప్పటికల్లా ఈ కాంపిటీషన్ ఇంకా పెరుగుతూనే వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు నేను చూపించే ఈ ఫలుదా రెసిపీ అయితే సూపర్గా నచ్చేస్తుంది. దీనిని మీరు ఇంట్లో నుంచే బిజినెస్ లాగా స్టార్ట్ చేయొచ్చు. ఒక్కవేళ ఎవరైనా చిన్నగా స్టాల్స్ లాగా పైన పెట్టుకొని ఉంటే వాళ్ళకు కూడా ఈ రెసిపీ చాలా బాగా హిట్ అవుతుంది. ఒక్క గ్లాస్ మీరు 150 రూపీస్కి మనం కొంటూ ఉంటాం ఫలుదా. అదే ఫలుదా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ సూపర్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? పదండి. ఈరోజు నేను చూపించే ఈ రెసిపీలో మనకి బాగా బిజినెస్ రన్ అయ్యేది ఏంటి? ఈ ఇన్స్టెంట్ మిక్స్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇక్కడ చూపిస్తాను. ప్రతి ఒక్కటి పైన స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా నోట్ చేసుకోండి. ఈ బ్లాక్ కలర్లో ఉన్నవి ఏమిటో అనుకోవచ్చు, అవి సబ్జా సీడ్స్. మిగతావన్నీ మీకు తెలిసినవే. ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ కూడా చూపిస్తున్నాను, దానిని కూడా తీసుకోండి. ఏ కంపెనీ అయినా పర్లేదు. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో పంచదారని యాడ్ చేసుకోండి. పంచదార పొడి అయితే మటుకు కాదు, నార్మల్గా మనం రోజు యూజ్ చేస్తాం కదా, ఆ పంచదారనే తీసుకున్నాను. ఈరోజు నేను రోజ్ ఫ్లేవర్ ఫలుదా చూపిస్తున్నాను ఫస్ట్. అందుకోసం అని చెప్పి రోజ్ ఫ్లేవర్ ఉన్న ఎమల్షన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఎమల్షన్ లేకపోతే ఎసెన్స్ తర్వాత కలర్ కూడా కలిపి యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఎమల్షన్ అంటే ఏంటో చెప్తాను. అంటే కలరు తర్వాత ఫ్లేవర్ రెండు కలిపి ఉంటాయన్నమాట. చిన్న చిన్న బాటిల్స్లో కూడా చిన్న షాప్స్లో అయినా దొరుకుతాయి. మీకు టైగర్ కంపెనీ అని చెప్పి ఉంటుంది. చాలా చిన్న బాటిల్స్, అన్ని ఫ్లేవర్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి. వీలైతే అవి తీసుకోండి. ఎందుకంటే మీరు వాడేది తక్కువే కాబట్టి అంత పెద్ద పెద్ద బాటిల్స్ ఒకేసారి కొన్నా మీరు యూజ్ చేయరు. మనం ఇలా ఫ్లేవర్ కలిపిన తర్వాత షుగర్ ఎంత మంచి కలర్లో కనబడుతుందో కదా, అందులోనే ఇప్పుడు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు ఈ మూడు బాగా కలిసినట్టుగా ఈ విధంగా కలుపుకోండి. అంతే, మనకి ఒక పాట్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. ఏ ఫ్లేవర్ అయినా సరే ఇక్కడే మీరు ఎసెన్స్ అన్నది మార్చుకోవాల్సి ఉంటుంది. ఈరోజు నేనైతే 2 ఫ్లేవర్స్ చూపిస్తాను. ఇలా రోజ్ది, తర్వాత మ్యాంగో ఫ్లేవర్ది, తర్వాత మిగతా ఫ్లేవర్స్ అన్నీ మీరే వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. సరేనా? ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రాసెస్ నుంచి ఏం చేయాలో తెలుసా? చూడముచ్చటగా ప్యాకింగ్స్ చేయాలి. ఈ విధంగా మీకు మార్కెట్లో జిప్రాక్ బ్యాగ్స్ అని చెప్పి అమ్ముతారు. అవి లేదనుకోండి, ఇలాంటి సీల్డ్ కవర్స్ కూడా మీకు దొరుకుతాయి. కొద్దిగా మంచి ప్లాస్టిక్ తీసుకోండి. ఎందుకు ప్లాస్టిక్ అంటున్నానంటే మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొనే వాళ్ళకి క్లియర్గా కనబడాలి. అందుకోసమే ఇవి తీసుకోమని చెబుతున్నాను. ఇప్పుడు ఆ ప్యాకెట్లో ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా షుగర్ని, దాన్ని యాడ్ చేసేయండి. ఎంత మొత్తం అంతా ఒకే ప్యాకెట్లో వేసేయాలా? కొద్దిగా దించేద్దాం, వేరొక ప్యాకెట్లో వేద్దామని అసలు అనుకోకండి. ఎందుకు అంటే ఒక ప్యాకెట్ రెసిపీ మొత్తం ఏ విధంగా మనం ఫలుదా చేయాలి అన్నది నేను చెబుతాను నెక్స్ట్ ప్రాసెస్లో. అందుకోసమే మొత్తం అంతా ఒక ప్యాకెట్లో వేయండి అని చెబుతున్నాను. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు దీనినే మనం 2 ప్యాకెట్లా చేస్తే బెటర్ కదా అని. చెయ్యొచ్చు, అప్పుడు మీరు రెసిపీ కూడా మార్చాలి. సరేనా? ఫస్ట్ నేను చెప్పింది ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఒక స్టెప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ ఏమయ్యాలో చూపిస్తాను. ఇప్పుడు సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఎగ్జాక్ట్ కొలత ప్రకారమే తీసుకోండి. మీరు ఇక్కడ వైట్ సేమియా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా రోస్ట్ చేసిన సేమియా అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు సబ్జా సీడ్స్ని కూడా యాడ్ చేసేయండి. ఈ విధంగా ఒక సైడ్కి వేసుకోండి. మరొక సైడ్లో మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ లేకుండా ఫలుదా అనేది అసలు బాగోదు. అందుకే కొద్దిగా మాత్రంలో మీరు వేసుకోండి. ఇప్పుడు దీనిని పర్ఫెక్ట్గా సీల్ చేసేయండి. అంతే, చాలా ఈజీగా మనకి ఫలుదా మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా ఎవరైనా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనిని మనం ఎన్ని నెలలు దాచుకోవచ్చు,
ఏ విధంగా ప్రాపర్గా దీన్ని మనం యూజ్ చేయొచ్చు అన్నది కూడా చెబుతాను. కొద్దిగా ఓపిక పట్టండి. చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది కదా! బయటన ఫలూదా మిక్చర్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. దాన్ని తెచ్చేసి ఇంట్లో ఈజీగా చేసుకుంటూ ఉంటారు కదా! సేమ్ అదే మనం ఇక్కడ తయారు చేస్తున్నాం. కానీ చాలా తక్కువ అమౌంటే అవుతుంది. అక్కడ మనం 65 రూపీస్ అలా పెడితే గానీ రాదు. ఇప్పుడు అయిన ఖర్చు ఎంత అవుతుంది? ఒక్కసారి కౌంట్ చేయండి. నేను కూడా చెబుతాను మీకు. ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్ ఉన్న ఫలూదా మిక్చర్‌ని తయారు చేస్తున్నాను. మొత్తం రెసిపీ అంతా సేమ్ ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. ఒక్క ఎసెన్స్ విషయంలోనే మనం మ్యాంగో ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతే. నా దగ్గర ఇక్కడ ఎమల్షన్ లేదు. అందుకే నేనేం చేశాను, 1/4 టీ స్పూన్ ఎసెన్స్ యాడ్ చేశాను మ్యాంగోది. 1/4 టీ స్పూన్ యెల్లో కలర్‌ని యాడ్ చేశాను. అంతే. మనకి పర్ఫెక్ట్‌గా మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. నేను యూజ్ చేసేవి ప్రతీది అంటే కలర్స్ అయితే మటుకు మ్యాజిక్ బ్రాండ్‌వే యూజ్ చేస్తాను. నేనే కాదు, ఇక్కడున్న ప్రొఫెషనల్ బేకర్స్ ఎవరైనా సరే మ్యాజిక్ బ్రాండ్స్ యూజ్ చేస్తారు. ఎవరికి ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పటిదాకా మాకు రాలేదు, మేము చూడలేదు. ఎందుకంటే ఒక చిన్న బాటిల్ 100 రూపీస్ ఆర్ 110 రూపీస్కి కొంటూ ఉంటాం. ఎంత కాస్ట్ అవుతూ ఉంటుందో ఒక్కొక్క కలర్ మేము కొనడానికి. అదే పెద్ద పెద్ద బాటిల్స్ కొనేసి అవి 100 రూపాయలు 80 రూపాయలకి కొంటూ ఉంటారు. అందులో చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి చాలామంది ఆ కెమికల్స్వి వాడొద్దు అని చెప్పేసి మనకి చెబుతూ ఉంటారు. నేను వాడుతున్న మ్యాజిక్ కలర్స్ అయితే చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి. ఎందుకంటే పోయిన రెసిపీలో ఎవరో ఒకరు కామెంట్ చేశారు, కావాలంటే వెళ్ళి చూడండి. నేను కూడా దానికి కింద రిప్లై ఇచ్చాను. ఇప్పుడు వేరొక ప్యాకెట్ తీసుకొని దాంట్లో షుగర్ మొత్తం ఇలా యాడ్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ తెలుసు కదా, వర్మిసెల్లి యాడ్ చేసుకోవాలి. తర్వాత సీడ్స్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. అంతే, మనకి మ్యాంగో ఫ్లేవర్ ఉన్న ఫలూదా మిక్స్ అయితే రెడీ అయిపోతుంది. ఒక ప్యాకెట్కి ఎంత అవుతుంది అన్నది మీకు కాల్కులేట్ చేసి ఉంచమన్నాను. ఉంచారా? ఎంత అవుతుంది కిందన కామెంట్ చేయండి. నేను చేశాను. నాకు 20 నుంచి 25 రూపాయల దాకా పడుతుంది ఒక ప్యాకెట్కి. అదే డ్రై ఫ్రూట్స్ని మీరు హోల్సేల్లో కొంటే ఇంకా తక్కువే పడుతుంది. కొంతమందికి అయితే 15 రూపాయలు కూడా పడుతుంది. ఎందుకంటే మనం కొనే వస్తువులను బట్టి, మనం ఎక్కడ కొంటున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. అదే రీటైల్లో కొనే వస్తువులు అయితే చాలా ఎక్కువే ఉంటుంది. బిగ్ బాస్కెట్లో అయితే ఇంకా టూ మచ్గా ఉంటుంది. లేదు హోల్సేల్లో కొంటే ఇంకా తక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ప్రైజింగ్ అన్నది వేసుకోండి. ఇలా మీకు లోగో స్టిక్కర్స్ ఉంటే వాటిని కూడా స్టిక్ చేయండి. ఎందుకంటే ఇవి మీకు చూడడానికి చాలా ప్రొఫెషనల్గా కనబడతాయి. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచే ఓన్లీ ఈ ప్యాకెట్స్ మాత్రమే కూడా సేల్ చేయొచ్చు. దీనిని మీరు ఒకవేళ 20 రూపాయలు పడింది అనుకోండి, ఒక 60 రూపాయలకి అమ్మొచ్చు. బయటను కూడా అంతే ఉంది కదా. లేదు మాకు అంత అవసరం లేదంటే ఇంకా తక్కువకే సేల్ చేయొచ్చు. మీకు డబల్ లాభం వచ్చేటట్టు చూసుకోండి. మరి లాస్కి అయితే మటుకు మనం సేల్ చేయలేము కదా, సరేనా? దీంతో పాటు ఒక రెసిపీ కూడా రాసి వాళ్ళకి పెట్టాలి. అదేమిటో ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను, చూడండి. ఇప్పుడు మనం ఫలూదాని తయారు చేసుకోవాలి. బయటను దొరికేటట్టే ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. దానిని తయారు చేయడానికి మనకు ముందుగా కావలసింది 1/2 లీటర్ పాలు. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది నందిని పాలు. నేను బెంగళూరులో ఉంటాను కాబట్టి ఇవి యూజ్ చేస్తున్నాను. మన ఊర్లో ఏ పాలు మీరు వాడితే అవే యూజ్ చేసుకోండి. కానీ 1/2 లీటర్ ఉండేటట్టు చూసుకోండి. కొద్దిగా నీళ్ళు కలుపుతానంటే కలుపుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీనిని కొద్దిగా మరిగించండి. ఇప్పుడు పాలు కొద్దిగా వేడెక్కాయి కదా, అక్కడ చూస్తున్నారా, కొద్దిగా పొగలాగా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా ఫలూదా మిక్చర్ని యాడ్ చేసుకోండి. నేనైతే రోజ్ ఫ్లేవర్ని చేస్తున్నాను ఈరోజు. ఫలూదా అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఈ రోజ్ ఫ్లేవర్ ఉన్నదే. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టుగా కలపండి. ఇలా కలుపుతున్నప్పుడు ఒక్కసారి చూడండి, ఆ పింక్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నా ఫేవరెట్ కలర్ పింక్ అనమాట. అందుకే నాకు పింక్ కలర్ అనగానే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను సేమియా అన్నది ఉడికిందా లేదా అని చెప్పి. ఎందుకంటే
సేమియా అన్నది బాగా ఉడకాలి. సేమ్ మనం ఎలా అయితే పాయసం చేసినప్పుడు సేమియా ఎలా ఉడుకుతుందో అలా అవ్వాలన్నమాట. అప్పుడే తింటున్నప్పుడు బాగుంటుంది కదా. ఇక్కడ మీకు సేమియా బాయిల్ అయిందా లేదా అని చెప్పి చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇలా సేమియా ఇలా పట్టుకోగానే 2 ముక్కలు అయింది అంటే బాయిల్ అయిపోయిందని అర్థం. సేమియా బాయిల్ అయిందా లేదా అన్నది కూడా మాకు తెలీదా, ఇది చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా మన ఛానల్ని 11th 12th డిగ్రీ చదువుతున్న పిల్లలు కూడా చూస్తున్నారండి. వాళ్ళ పేరెంట్స్కి సర్ప్రైజ్గా చేయాలని చెప్పి చాలా వంటలు అయితే చేస్తున్నారు. అందుకనే నేను అందరినీ దృష్టిలో పెట్టుకునే ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, సరేనా. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. కూల్ అయిపోయిన తర్వాతే మనం ఫలుదాన్ని తయారు చేసుకోవాలి, అసెంబుల్ చేయడం. ఇప్పుడు మీకు నచ్చిన గ్లాస్ అన్నది తీసుకోండి. అది గాజు గ్లాస్ అయితే బెటర్, ఎందుకంటే చూడడానికి చాలా క్యూట్గా కనబడుతుంది. తర్వాత ఇక్కడ నేనైతే ఆప్షనల్గా వేస్తున్నాను ఈ ఐటమ్స్. ఇవేమీ లేకుండా నార్మల్గా కూడా మొత్తం ఫలుదా వేసి మీరు ఇచ్చేయచ్చు ఇంట్లో వాళ్ళకి. లేదు అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా కూడా చేయొచ్చు. ఇక్కడ నేను తీసుకుంది రూ అబ్జా అంటారు, లేదు అంటే రోజ్ సిరప్ అని కూడా పిలుస్తారు. దానిని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ఈ చల్లని ఫలుదా మిక్చర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మధ్యలో మీకు కావాలి అనుకుంటే ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్న గ్లాస్ కొద్దిగా పెద్దది, అందుకే కొద్దిగా ఎక్కువ ఫలుదాయే పడుతుంది. ఇక్కడ నేను సబ్జా సీడ్స్ని కొద్దిగా నానబెట్టుకుని ఉంచుకున్నాను, వాటిని కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. ఇదంతా పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇది ఎవరికి ఉపయోగపడుతుందో తెలుసా? ఎవరైతే జ్యూస్ సెంటర్స్ లేదు అంటే ఏదైనా షాప్స్ లాగా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అన్నమాట. ఆ ప్యాకెట్ తయారు చేసుకోండి, దాని తర్వాత ఈ విధంగా తయారు చేసుకోండి, మీకు చాలా ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. ఈ ఒక్క గ్లాస్ మొత్తం తయారైన తర్వాత 150 to 180 రూపీస్ దాకా సేల్ చేస్తూ ఉంటారు. అక్కడ మీరు వేసిన టాపింగ్స్ను బట్టి కొంతమంది ఫ్రూట్స్ వేయమంటారు, కొంతమంది ఐస్ క్రీమ్ యాడ్ చేయమంటారు. అలా దానిని బట్టి మీ కాస్ట్ అనేది పెరుగుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను వేస్తున్న ఐస్ క్రీమ్ కూడా మన ఛానల్లో రెసిపీ ఉంది, చూసి మీరు కూడా తయారు చేసుకోండి. ఇది నేను హోమ్మేడ్ ఐస్ క్రీమే తయారు చేశాను. దాని మీద కొద్దిగా రోజ్ సిరప్ వేస్తున్నాను లుక్ కోసం. తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీస్ని యాడ్ చేసుకోండి, అంతే. ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ తర్వాత బాగా సేల్స్ ఉన్నది ఉంటే అది ఫలుదానే. సూపర్గా సేల్స్ ఉంటాయి. మీరు కావాలంటే బయటకు వెళ్ళి ఒక్కసారి చూడండి ఎంత మంచిగా అమ్ముడవుతూ ఉంటాయో. మీకు ప్యాకెట్ మీద ఒక రెసిపీ లాగా రాయండి అని చెప్పాను కదా, అదేం రాస్తారనుకున్నారు? 1/2 లీటర్ పాలు తీసుకొని దాంట్లో ఈ మిక్చర్ అంతా యాడ్ చేసేసి బాగా కలిపి ఒక గ్లాస్లో వేసుకొని పైన మీకు కావాల్సిన టాపింగ్స్ యాడ్ చేసుకోండి అని చెప్పండి. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకోసమే మీరు క్లియర్గా రాయాలన్నమాట. అప్పుడే వాళ్ళకి నచ్చుతుంది. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎగ్జాక్ట్గా మనం ఫాలో అవుదామని చెప్పి. మీరు తయారు చేసుకున్న ఆ ప్యాకెట్స్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో కాదు. 1 నెల పాటు ఏమీ పాడవకుండా ఉంటాయి. మీకు ఆర్డర్ని బట్టి మీరు కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. అంటే ఫ్లేవర్స్, ఒకవేళ పిస్తా ఫ్లేవర్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, పిస్తా ఎసెన్స్, లేదు అంటే కొద్దిగా కలర్ అనేది యాడ్ చేయొచ్చు, లేదు అంటే ఎమల్షన్ యాడ్ చేయొచ్చు. అలాగే చాక్లెట్ ఫ్లేవర్ వచ్చింది అనుకోండి, కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎవరికి ఎలా నచ్చితే అలా మీరు కస్టమైజేషన్ చేసి వాళ్ళకి ఇవ్వండి. ఈ సమ్మర్లో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి. మీకు నేను చూపించిన ఈ వీడియో నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పగలరు. నెక్స్ట్ వీడియో ఏం కావాలనుకుంటున్నారు కిందన కామెంట్ చేసి అడగండి, వీలైతే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.